వచ్చాడు, కబురు పెట్టారు. కబురు పెట్టిన తర్వాత, అయ్యా నీ గురించి విన్నాం, నీ సంగతి విన్నాం, నువ్వు భావములు తెలియపరిచేవాడు అని, అంతర్భావములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను గనక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు సఖ్యమైన ఎడల నీవు ఓదారంగు వస్త్రము కట్టుకుని మెడను సువర్ణ కంఠాభూషణమును ధరించుకుని రాజ్యములో 3వ అధిపతిగా. చాలు, ఇంకెలా చూద్దాం ఒకసారి. ఇప్పుడు బాగా ఆలోచించండి. దానియేలు గారు వచ్చారు, రాజా ఏంటి అని అడిగాడు. అడిగితే, అయ్యా నీ గురించి చాలా విన్నాం, నువ్వు గొప్ప యోధుడు అని, ఆత్మజ్ఞానం కలిగిన వాడు అని, రహస్యాలన్నీ తెలియపరచగలిగిన వాడు అని, అంతర్భావములు అంటే ఎవడో చెప్పలేని సంగతులు కూడా నువ్వు చెప్పగలవని నీ గురించి విన్నానయ్యా. ఒకవేళ ఇదిగో ఇంకేమన్నా తెలుసా, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకు కూడా నీవు సమర్థుడవని. ఒక దైవజనుడికి ఈ క్వాలిటీస్ ఉండాలా? ఏ క్వాలిటీస్ ఉండాలా? కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చే ఇది ఉండాలా, కళలకు దాని భావం చెప్పగలిగే సమర్థత ఉండాలా, దేవుని వాక్యంలోని మర్మాలను చెప్పగలిగే ఆత్మజ్ఞానం ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఉండాలా. ఏమీ లేకుండా ఊపుకుంటూ బైబిల్ పట్టుకుని వచ్చే కూడా సేవకి. చాలామంది ఈరోజు మా ఓడికి ఉద్యోగం లేదండి, అందుకనే బైబిల్ ఇచ్చి పంపించేస్తున్నానండి, ఎక్కడికే ట్రైనింగ్ పంపించేస్తున్నాను అంటే దరిద్రుడి. ఆలోచించండి, వీడు ఉద్యోగానికి పని చేయడు, దేనికి పని చేస్తాడట? సేవకు పని చేస్తాడట. మా ఓడు గాలికి తిరుగుతున్నాడండి, అందుకే బైబిల్ ఇచ్చి ట్రైనింగ్కి తోసేసాను అంటున్నాడు ఒక ఆయన. తోసేయడం ఏంట్రా? అలా ఆలోచించండి. అంటే గాలిగానే తీసుకెళ్ళి పాసింగ్ చేసేయాలి. ఇప్పుడు దేవుని పిలుపు ఉంటే గాలిగాండైనా బలపరుస్తాడు దేవుడు. కానీ ముందే ఉండాలా? దేవుని దర్శనం, దేవుని పిలుపు. నేను మళ్ళీ చెప్తున్నాను, సేవకి గాల్లో వచ్చేయకూడదు, కొంచెం జ్ఞానం ఉంటే వచ్చేయకూడదు, కొంచెం చదవడం వస్తే వచ్చేయకూడదు, కొంచెం మైక్ పట్టుకుని మాట్లాడితే వచ్చేయకూడదు. మరి దైవజనుడు ఎలా నిలబడాలి అని అంటే దేవుని పిలుపు ఉండాలా. దేవుని పిలుపు లేకుండా సేవకు వచ్చినోడు నిలబడలేడు, అభివృద్ధి చెందలేడు, ఏ హృదయాన్ని కట్టలేడు. గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే, దైవ సేవకుల పిల్లలైనా సరే గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ లేకుండా, దేవుని పిలుపు లేకుండా ఆ వ్యక్తి దైవ సేవకు రావడం ప్రభు చిత్తము కాదు. కానీ ఈ రోజులో ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు సపోజ్ శ్యామనుడికి 2 పిల్లలు అనుకోండి, ఇప్పుడు నా 2 పిల్లలకి 2 సంఘాలు కట్టి పెట్టాలి నేను, అది ప్రాపర్టీ. అదేంటి అదేం దరిద్రం? ఆడికి కూడా ఏముండాలా? దేవుని పిలుపు ఉండాలా, లేదా గర్భంలోనే ప్రతిష్ఠించబడి ఉండాలా. సమూయేలుని గర్భంలో ప్రతిష్ఠించిందామే. దేవా నాకు ఒక కుమారుని ఇస్తే నీ సేవకిస్తా అంది. దేవుడు కుమారుని ఇచ్చాడు. అంటే గర్భంలో రూపొందించక పూర్వమే సమూయేలుని దేవుడు ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు. అలాంటి ప్రతిష్ఠత అయినా ఉండాలి. అంతేగాని పిలుపు లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని దర్శనం లేకుండా సేవకి రాకూడదు. మీకు అర్థమవుతుందా? వస్తే రాణించలేరండి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయినంత మాత్రం యుఎస్ఎల్ ట్రైనింగ్ అయినా, లండన్ వెళ్ళి ట్రైనింగ్ అయినా, ఇంకెక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అయినా, దేవుని ఆత్మాభిషేకం లేకపోతే నీ ట్రైనింగ్ వల్ల ఉప్పుగొల్లు ఉపయోగం ఉండదు. ఎందుకనంటే ఆత్మజ్ఞానం దేవుని సొంతం. ఎవరి సొంతం చెప్పండి? అంటే దేవుని వాక్యం చెప్పాలి అని అంటే, ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు మీరు ట్రైనింగ్ అయ్యారండి అని అడుగుతారు. చాలామంది అడుగుతారు నన్ను. చాలామంది సేవకులు కూడా ఫోన్ చేసినప్పుడు, సార్ మీరు ట్రైనడ్ పాస్టరా అని అడుగుతారు. అప్పుడు నేను చెప్పాను, ట్రైనింగే, కానీ లోకల్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు, కానీ మోకాళ్ళపై పడి ఎవరి దగ్గర ట్రైనింగ్ అయ్యాను? దేవుని దగ్గర. అదొక్కటే నా ట్రైనింగ్. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకంటే గొప్పగా దేవుడు మీ దైవజనుని వాడుకోవట్లేదా? ఒక్క పిలుపుతో ఒక్క ఆల్టర్ ఇస్తే ఎంతోమంది వచ్చి రక్షణ, వందల మంది రక్షణ పొందట్లేదా? ఇది ట్రైనింగ్ వల్ల కాదు. నిలబడినప్పుడు దేవుని అభిషేకం, దేవుని ఆత్మ అభిషేకం నీపై ఉంటే నీ నోటి వెంట ప్రవాహం లాంటి మాటలు ఎవరిస్తారు? మర్మాలు బయలుపరచట ఎవరి వశం? దేవుని వశం. అర్థమవుతుందా?